ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్వామి వివేకానంద చూపెట్టినటువంటి మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. పత్రికా మిత్రులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. ఒక వేదిక ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి ఏ రకంగా చాటి చెప్పిందో పుస్తకాల ద్వారా మనమంతా కూడా చదివి తెలుసుకున్నాం. మనిషికి మనసులో బలమైనటువంటి కోరిక ఉంటే కొన్ని పదాలకు ఆ రకమైనటువంటి శక్తి ఉంటుందని నాకు అనిపిస్తుంది. చికాగోలో ఈ బ్రదర్స్ చెడుకు బానిసలను జీవితాన్ని ఏ దశకైతే మనం వెళ్ళాలో, కానీ ఈ చెడు వ్యసనాలకు బానిసైనటువంటి యువతుల జీవితాలు కొన్ని సందర్భాల్లో చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. స్వామి వివేకానందుని